బీఆర్ఎస్ బురద రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివారం మిర్యాలగూడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ కేతావ శంకర్ నాయకులతో కలిసి మాట్లాడుతూ 10 ఏళ్ల పాటు మంత్రిగా పనిచేసిన కేటీఆర్ ఎలాంటి అవగాహన లేకుండా మూసి గేట్లు ఎత్తివేస్తామని పేర్కొనడం. ఆయన ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయకులతో కలిసి మాట్లాడుతూ 10 ఏళ్ల పాటు మంత్రిగా పనిచేసిన కేటీఆర్ ఎలాంటి అవగాహన లేకుండా మూసి గేట్లు ఎత్తామని పేర్కొనడం ఆయన విజ్ఞతకు, అవగాహన రాహిత్యానికి నిదర్శనం అన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వరద ప్రవాహం పోటెత్తిన సందర్భంలో ప్రజలు అప్రమత్తం చేసి పునరావాస కేంద్రాలుగా ఏర్పాటు చేసి ప్రజలను తరలించిన తర్వాతనే గేట్లెత్తి నీటిని దిగువకు విడుదల చేయడం జరిగిందన్నారు. ఊహించని వరదతో ఆర్టీసీ బస్టాండ్ నీటి ప్రవాహంలో మునిగినప్పటికీ యుద్ధ ప్రాతిపదికన నివారణ చర్యలు చేపట్టామని పరిస్థితిని చక్కదిద్దామన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లపై మాట్లాడుతూ ఎవరికెంతో వారికి అంతా రాహుల్ గాంధీ నినాదంతో అన్ని పక్షాల ఆమోదంతో రిజర్వేషన్లు అమలు చేస్తున్నామన్నారు. వయసు లెక్క ఇంద్రా ఇది పట్టుకుందిరా, కింద పడతా. వేరే మాట్లాడదాము. అర్బన్ డెవలప్మెంట్ మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి కేటీ రామారావు గారికి ఆ శాఖ పట్ల అవగాహన ఉంది అని అనుకున్నా. నిన్నటి ప్రకటనతోటి మీద మంత్రి చేసిండు తప్ప లోపల ప్రజలకు సంబంధించిన అంశాలు కానీ విధానపైన నిర్ణయాల పట్ల అవగాహన లేదని స్పష్టమైంది నిన్నటి దాంతో. ఎందుకంటే ఈ 2 ప్రాజెక్టులకు సంబంధించిన మూసీ ఓవర్ఫ్లో దానికి నిర్మాణ దశలోనే ఎంత ఇన్ఫ్లో, ఎంత అవుట్ఫ్లో, దానికి సంబంధించిన మాన్యువల్ గైడ్ లైన్స్తో సహా ఉంది. క్యాచ్మెంట్ ఏరియా వికారాబాద్ ఆ ప్రాంతంలో పడ్డ వర్షాలకు అనుగుణంగా గంటకు దాన్ని మానిటరింగ్ చేస్తూ నిలువ వదిలిపెడతారు. అందుకు సంబంధించి ప్రభుత్వం తరఫున మొత్తం ప్రాపగండా చేసి మూసీని విడుదల చేయాల్సి వస్తుంది అని చెప్పిన తర్వాత అక్కడ ఉండబడేటువంటి ఆ పరివాహక ప్రాంత ప్రజలకు ఒక రాంగ్ ప్రాపగండా, రాంగ్ విశ్వాసం కలగజేసి బీజేపీ, టీఆర్ఎస్ పార్టీ మూసీ నిద్రల పేరు మీద చేసి వాళ్ళను అక్కడి నుంచి వరదొచ్చిన కదలకుండా చేసినటువంటి పరిస్థితులల్లా ఇబ్బంది ఏర్పడ్డది. కానీ ప్రభుత్వం తరఫున హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు వెంటనే దాదాపు 12 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ముంపుకు గురైనటువంటి నిర్వాసితులను దాదాపు కొన్ని వేల మందిని ఆ పునరావాస కేంద్రాలకు పంపి వారికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా మూసి బురద రాజకీయం మానుకొని అది ఇటువంటి వరదలు, ఉపద్రవాలు వచ్చినప్పుడు, ఎందుకంటే భవిష్యత్తులో క్లౌడ్ బర్స్ట్లు ఇంకా వస్తాయని చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ క్లౌడ్ బర్స్ట్ తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి ఎవరెంతో వారికంతా అన్నటువంటి నినాదం మేరకు కుల సర్వే చేసి ప్రతి 150 ఇండ్లకు ఒకరి చొప్పున మనిషిని పెట్టి ప్రభుత్వ ఉద్యోగిని, బాధ్యత గల ప్రభుత్వ ఉద్యోగి ద్వారా సమాచారం సేకరించి అదంతా కూడా కేబినెట్ సబ్ కమిటీ, మీ జిల్లా వాసి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సబ్ కమిటీ చైర్మన్ గా అందుకు సంబంధించినటువంటి అన్ని అంశాలను చర్చించి కేబినెట్ ముందు ఉంచి కేబినెట్ ఆమోదంతో సభలో ఉంచి అన్ని రాజకీయ పార్టీల ఆమోదంతో ఏకగ్రీవంగా బిల్లులు చేసి గవర్నర్ గారి ద్వారా రాష్ట్రపతికి పంపడం జరిగింది. ఇటీవల తమిళనాడు కేసులో కూడా సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాల హక్కులు, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి కేంద్ర నిబంధనలకు ఆటంకం లేకుండా రాష్ట్ర పరిధిలో తీసుకునే అంశాలకు వారికి ఒకవేళ గవర్నర్ గారు, రాష్ట్రపతి గారు 3 నెలల సమయం లోపల
ఎస్ ఆర్ నో చెప్పకపోతే రాష్ట్రాలు ముందుకు పోవచ్చు అని చెప్పినటువంటి ఉదాహరణ మీ ముందు వస్తా ఉన్నాం. అంతేకాక నేను మీ ద్వారా తెలంగాణ యావత్ ప్రజానికానికి దయచేసి తెలంగాణ ప్రభుత్వం పక్షాన చెప్పదలుచుకున్నా, ఈ రిజర్వేషన్ల వల్ల గిరిజనులకు రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి రిజర్వేషన్లకు డోకా లేదు. ఒక్క సీటు అటు ఇటు కాదు, వాళ్ళ జనాభా ప్రకారంగా రాజ్యాంగం